ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. కీర్తనల గ్రంథము 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు అని మనం ఎన్నో సంవత్సరాల నుండి వింటూనే ఉన్నాం. మరి పాపుల చెంతకు ఎందుకు వచ్చారు? వారిని ఎందుకు ఎన్నుకున్నారు? ఆ పాపుల కోసం యేసయ్య తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అర్పించాల్సిన అవసరం ఏముంది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించారు. పోలిక అంటే రూపం ఒక్కటే అని కాదు, పరిశుద్ధత కూడా అని గమనించాలి. అయితే సాతాను యొక్క కుయుక్తి మూలన పాపంలో పడ్డారు. మరి వారిని నీతిమంతులుగా మార్చాలి కదా. అందుకే పాపల యొద్దకు వచ్చాడు యేసయ్య. నీతిమంతుడు ఎప్పటికైనా నీతిమంతుడే. వారి గురించి దేవునికి బాధ లేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా అలా నిలబడతాడు. కానీ నులివెచ్చని వాడు, పాపంలో ఉన్నవాడే దేవునికి బాధ కలిగించేది. వారి కోసమే, అంటే మన కోసమే మనల్ని నీతిమంతులుగా మార్చాలనే ప్రాణత్యాగం చేశారు. నీతిని ఎలా ప్రేమిస్తాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తాడు. ఆ నీతిని నిలబెట్టుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.